బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా చేబ్రోల్లో గత కొద్ది కాలంగా 2 తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ బీభత్సం సృష్టించింది. 2 రాష్ట్రాల్లో తుఫాన్ బాధితులకు తమ వంతుగా 6 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పిఠాపురం చేబ్రోల్లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం నుంచి భారీ ఎత్తున ఆహార సామగ్రిని 3 వాహనాల్లో తరలించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్ఆర్ఐ జనసేన సంఘం ప్రతినిధులు తెలిపారు. 15 టన్నుల ఆహార సామగ్రిని మంగళగిరి పార్టీ కార్యాలయానికి వరద బాధితుల సహాయార్థం తరలించారు. సుమారు 20 లక్షల విలువ చేసే ఆహార సామగ్రి అమెరికన్ ఎన్ఆర్ఐ అనిశెట్టి స్వామి సంఘం తరపున పంపిస్తున్నట్లు ఎన్ఆర్ఐ సంఘం సభ్యుడు చిక్కాల సుబ్బారావు ఇప్పటికే వెల్లడించారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొద్ది కాలంగా 2 తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ బీభత్సం సృష్టించింది. 2 రాష్ట్రాల్లో తుఫాన్ బాధితులకు తమ వంతుగా 6 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించి పవన్ కళ్యాణ్ తన సహృదయాన్ని చాటుకున్నారు. పిఠాపురం చేబ్రోల్లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం నుంచి భారీ ఎత్తున ఆహారం సామగ్రి 3 వాహనాల్లో తరలిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్ఆర్ఐ జనసేన సంఘం ప్రతినిధులు తెలిపారు. 15 టన్నుల ఆహార సామగ్రిని మంగళగిరి పార్టీ కార్యాలయానికి వరద బాధితుల సహాయార్థం తరలించారు. సుమారు 20 లక్షల విలువ చేసే ఆహార సామగ్రిని అమెరికన్ ఎన్ఆర్ఐ అనిశెట్టి స్వామి సంఘం తరపున పంపిస్తున్నట్లు ఎన్ఆర్ఐ సంఘం సభ్యుడు చిక్కాల సుబ్బారావు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ఈ రోజున ఒక వరద బాధితులైనా సరే, వరదకి ఇబ్బందులు గురైన ప్రజలకు కానీ ఏదన్నా సహాయం చేయాలంటే ముందుగా ఒక పార్టీ ఫండ్ కానీ లేదంటే ప్రభుత్వం నిధుల నుంచి కానీ ఎవరన్నా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ అన్నిటికీ భిన్నంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షుడు, అలానే డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో, తన సొంతంగా సంపాదించిన డబ్బులతో ఈ రోజున 6 కోట్ల డబ్బుని 400 పంచాయతీలకి 1,00,000 రూపాయలు, అలానే తెలంగాణకి, అలానే ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు దానం చేయడం జరిగింది. చాలా మొత్తం మీద 6 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలానే ఈ అన్నిటికీ కూడా ఖర్చు చేశారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మన జనసేన ఎన్ఆర్ఐ టీం ఏదైతే ఉందో ఈరోజు వరద బాధితుల కోసం, వరదకి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా అండగా నిలబడాలని ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గం అయిన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి సొంత నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్కి సుమారుగా 1,200 ప్యాకింగ్ చేసిన నిత్యావసర సరుకులు ఇవి ఎందుకు పంపిస్తున్నామంటే